హలో అండి, నేను అరుణానందగిరి. చిట్టి పిట్టలు చూడండి, పైన ఉన్నాయి చూడండి. చిట్టి పిట్టలు ఎంత అల్లరి చేస్తున్నాయి. చెట్టు మీద ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, ఇక పొద్దున్న దాకా ఉంటాయి. ఇక ఇప్పుడే పూజ సంపూర్ణమైంది, బయటకు వెళ్దాం. స్టవ్ మీద పాలు పెట్టిన, ఇక అయితే బ్రేక్ఫాస్ట్ తయారు చేద్దాం అండి. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ బియ్యపు రవ్వతో ఉప్మా చేస్తున్నా. చాలా రోజులైంది బియ్యపు రవ్వతో ఉప్మా చేయక, ఈరోజు చేస్తున్నా. మామూలుగా బియ్యపు రవ్వ ఉప్మా అంటే మనం బియ్యమును కడిగి ఆరబెట్టుకున్నాం. ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు జల్లించిన తర్వాత ఇక్కడ కింద పిండి వస్తుంది. ఆ పిండిని మనం కడుపుల మీద ముగ్గేసుకోవడానికి వాడుకోవచ్చు. ఇదేమో ఉప్మా చేసుకుంటాం. ఇది తెలంగాణ స్పెషల్. ఇక ఒక 50-60 సంవత్సరాల కింద మనకి ముంబై రవ్వ ఇవన్నీ లేనప్పుడు ఇట్లనే చేసేటోళ్ళు తెలంగాణలో. ఇప్పుడంటే మనం కొనుక్కొచ్చుకుంటున్నాం కదా రవ్వ, కానీ అప్పుడు ఇంట్లో తయారు చేసి చేసుకునేటోళ్ళు. దీనికైతే శనగపప్పు వేస్తే బాగుంటుంది, కానీ మన దగ్గర మినపప్పు రెగ్యులర్గా వాడుతున్నాం కాబట్టి మినపప్పు ఉంది కాబట్టి ఇది వేస్తున్నా. మీరు ఆప్షన్ ఉంటే కనుక శనగపప్పు వేసుకోండి. అవైలబుల్ ఉన్నది అనుకుంటే శనగపప్పు వేసుకోవాలి, బెస్ట్. ఇక సింపుల్ ఇది. ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు. మనం పచ్చిమిర్చి ఉంది కాబట్టి పచ్చిమిర్చితో చేస్తున్నాం. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి మూడే, ఇంకెక్కువ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇక రవ్వ రెడీగానే ఉంది. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ముంబై రవ్వతోటి పోల్చుకుంటే ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. అయితే పచ్చిమిర్చి కారంగా ఉండేటట్టు చేయాలి. అంటే మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నాం, దానికి ఎన్ని పచ్చిమిర్చి పడితే అని ఆలోచించి చేయాలి. ఎందుకంటే ఇది కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. అయితే ఈ రవ్వ తయారు చేసి ఉప్మా చేసుకునేటోళ్ళు ఇంకా సన్నగా ఇగో చూడండి ఎంత సన్నగా అయింది. ఇట్లా తయారు చేసుకొని రవ్వ ఉప్మా చేసుకునేటోళ్ళు. ఇదైతే వేరే ఊర్లోకి వెళ్ళేది ఉంటే కూడా ఇట్లాంటిది చేసుకొని అప్పుడు తీసుకొని వెళ్ళేటోళ్ళట. అంటే ప్రయాణాలు ఉన్నప్పుడు ఇట్లాంటిది కూడా తీసుకొని వెళ్ళేటోళ్ళు. ఇది ఒకవేళ ఈవినింగ్ చేస్తే కూడా తెల్లవారు తినచ్చు, ఏం ఖరాబ్ కాదు. నైట్లా చేసి పొద్దున్నే ఏటన్నా ఊరికి వెళ్ళేది ఉంటే తీసుకెళ్ళేటోళ్ళు. పాతకాలంలో ఎక్కువ నడక ప్రయాణాలు ఉన్నప్పుడు అట్లాంటప్పుడు ఇది ఉపయోగపడేదని చెప్తారు. ఇదైతే నిల్వ పచ్చళ్ళతోటి మనం మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, ఇక ఉసిరి పచ్చడి, టమాటా పచ్చడి, ఏ పచ్చళ్ళతోటైనా కానీ ఇది సర్వ్ చేసుకోవచ్చు. దీనికి మనం ఇన్స్టెంట్గా ఎప్పుడు చేసే పల్లి చట్నీ ఉండాలి అట్లా ఏమీ అవసరం లేదు. నిల్వ పచ్చళ్ళతోటే తింటుంది. ఇది బాగుంటుంది. అట్లనే డిఫరెంట్ టేస్ట్. ఇక రెగ్యులర్గా మనం దోశ, ఇడ్లీ, తర్వాత ఉప్మా రకరకాల ఉప్మా, బన్సాలి రవ్వ ఉప్మా, తర్వాత ముంబై రవ్వ ఉప్మా, ఇడ్లీ రవ్వ ఉప్మా, తర్వాత సేమియా ఉప్మా, తర్వాత పోహ, ఇవైన తర్వాత ఇంకా ఎప్పుడో ఒకసారి మళ్ళీ పూరి. అయితే మైసూర్ బోండా కూడా టేస్ట్ మంచిగానే ఉంటుంది, కానీ మైదా ఎక్కువ వాడద్దు అనే ఉద్దేశంతో నేను చేస్తలేను. 2 రోజుల నుండి చేద్దాం అనుకుంటున్నా, మళ్ళీ ఎందుకు అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మనకి ఏ తినాలనిపిస్తే అది తినాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది హెల్త్ కూడా ముఖ్యం కదా, అట్లా ఏది పడితే తినద్దు అని కూడా అనిపిస్తుంది. అట్లా ఒక్కొక్కసారి తినాలి, ఇక అంతే. కరివేపాకు వేద్దాం. ఇక్కడైతే ఇక ఎప్పుడు చెప్పినట్టే ఒకరికి ఒక గ్లాసుతో ఈ గ్లాస్ తోటి ఎందరు ఉంటే అన్ని గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది. ఇది 3 గ్లాసులు ఉంటుంది. వేసేస్తున్నా. ఇప్పుడే జల్లించిన, ఇప్పుడే రవ్వ చేసిన, మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. ఇది స్పెషల్. ఇక అంతే, ఉప్మాలన్నిటికంటే ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఎక్స్ట్రా ఆయిల్ కూడా అవసరం లేదు. మనం పోపులు వేసిందే, మళ్ళీ ఇప్పుడు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక్క నిమిషం ఇట్లా కొంచెం వేడైతే బాగుంటుంది. వేడైనప్పుడు కూడా ఈజీగా తెలుస్తుంది మనకు ఇది రవ్వ ఫ్రై అయింది అన్నట్టు. అయితే ఇది ఇట్లా ఉండని, దీని సంగతి కూడా చూద్దాం.
ఇప్పుడు ఈ పిండి ఉంది కదా, ఈ పిండితోటి కూడా మనం కడపల మీద ముగ్గులు వేసుకోవచ్చు. ఇట్లా ముగ్గులు వేసుకోవడానికి వాడుకోవచ్చు. లేకుంటే దీన్ని కూడా మళ్ళీ ఉప్పుడు పిండి అని చేస్తారు. ఉప్పుడు పిండి ఉప్మాలాగానే ఉప్పుడు పిండి అని చేస్తారు, పిండితోటి చేస్తారు. అది కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ వేసి మూత పెడదాం. ఒక 5 మినిట్స్లో ఉప్మా రెడీ అయిపోతుంది అంతే. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది దీనికి, మంచి టేస్ట్ కూడా ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక ఇప్పుడు వాటర్ స్టవ్ బంద్ చేసి వాటర్ వేసేద్దాం. కొత్త వాళ్ళు అయితే కొంచెం మెల్లగా వేయాలి, వాటర్ బాయిల్ అయి ఉన్నాయి కదా. ఈ బియ్యపు రవ్వకు కొంచెం వేడిగానే ఉండాలి వాటర్, ఎందుకంటే ఇది నూనెలో ఫ్రై అయినా కానీ ఉడకడానికి తోడ్పడాలంటే కొంచెం హీట్ ఉండాలి. ఇక మూత పెడతా, 5 మినిట్స్ తర్వాత చూద్దాం. మా పరిస్థితి చూద్దాం రండి. అబ్బా, ఇంతకుముందు నేను రివర్స్ పెట్టిన, సూపర్గా రెడీ అయింది చూడండి. పొడి పొడిగా ఇడ్లీ ఎట్లా ఉంటుందో అంత స్మూత్గా వస్తుంది అంతే. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇందులో మనం చట్నీతోటి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంత చక్కగా ఉడికింది చూడండి. బియ్యపు రవ్వ ఉప్మా ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి, నెలకోసారన్నా. ఇట్లా మనం పాతకాలం నుండి తిన్నాయి కొన్ని, అప్పుడప్పుడు ట్రెడిషనల్ ఫుడ్ ట్రై చేయాలి. సూపర్గా రెడీ అయింది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. నేను తింటా. కింద అట్టు కూడా చాలా బాగుంటుంది, అది కూడా తినచ్చు. ఇక చూడండి, టీ కూడా ఇది పాలద్దాం. చిట్టి పిట్టలన్నీ వస్తున్నాయి పోతున్నాయి, ఇక వాటి పని అవి చేస్తూనే ఉంటాయి. పొద్దుటి నుండి ఇంకా 6 గంటలు, 5:30 నుండే స్టార్ట్ చేస్తాయి. ఇక చక్కెర వేద్దాం. చక్కెర కూడా వేసిన. ఇక ఇప్పుడు ఇది మసులుతూ ఉంటుంది, చూద్దాం రండి. ఇది కూడా రెడీ అయింది. మంచిగా మసులితే మంచి టేస్ట్ ఉంటే స్ట్రాంగ్గా కూడా అవుతుంది. ఇక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఉప్మా సూపర్గా రెడీ అయింది. దీన్ని ఎక్కువ నిల్వ పచ్చళ్ళతోటి సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఉంటుంది. నిల్వ పచ్చళ్ళతోటి తినాలి. ఇప్పుడైతే మన దగ్గర ఉసిరికాయ పచ్చడి ఉంది కాబట్టి ఉసిరికాయ పచ్చడి, లేకుంటే మామిడికాయ పచ్చడి, అట్లా ఏదో ఒకటి నిల్వ పచ్చళ్ళతోటి తింటాం. చూడండి, లంచ్ టైం అయింది. రైస్ పెట్టిన. ఇక ఇక్కడైతే పాలకూరను మంచిగా ఒక 3 సార్లు కడగాలి. లోపల ఏమన్నా మట్టి అట్లాంటివి ఉంటే అన్నీ వెళ్ళిపోతాయి. ఇక ఇప్పుడు పప్పులు వేసేద్దాం. ఇక్కడైతే పెసరపప్పు ఈరోజు నేను చేసేది. పెసరపప్పులా కొద్దిగా నూనె, తర్వాత 1 స్పూను పసుపు వేసి పప్పునైతే ఉడకబెట్టాం. ఇప్పుడు పాలకూర వేస్తున్నాం. పాలకూర ఉన్న ఇందులో కొత్తిమీర కూడా ఉంది. కొత్తిమీరను కూడా కడిగి ఇక ఈ పాలకూరతోటి పాటు కడిగిన. దీనికి ఎండుమిర్చితోటి పోపేస్తే మంచిగా ఉంటుంది. ఎండుమిర్చితోటి పోపేద్దాం. చూడండి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవి కూడా వేసేద్దాం. కొందరు మొత్తం పచ్చిమిర్చితోటి వేసుకుంటారు, ఇష్టం. ఇక నేనైతే అట్లా చేయ. ఇట్లయితే మంచిగా ఉంటుంది టేస్ట్. ఇందులో పుదీనా కూడా వేసుకోవచ్చు, కానీ కొందరికి పుదీనా ఫ్లేవర్ నచ్చది. అట్లా అన్నీ చూసుకుంటే చేసుకోవాలి. మన ఇంట్లో ఎట్లా తింటారు, మన ఇంట్లో వాళ్ళకి ఎట్లా నచ్చుతుంది, ఇవన్నీ ఉంటాయి కదా అట్లా. ఇప్పుడు 1-2 నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు, కారం, కొద్దిగా చింతపండు వేసి ఉడికిద్దాం. 1-2 నిమిషాలు. ఇప్పుడు ఉట్టిగానే ఇట్లా పెట్టాలి, లేకుంటే వేయచ్చు. ఇప్పుడు చూడండి, మిరప్పొడి, తర్వాత ఉప్పు, తర్వాత చింతపండును కడిగేద్దాం. ఇక ఇప్పుడు మూత పెడదాం. 10 నిమిషాలల్లో ఇది మంచిగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత పోపు వేసుకుంటే సరిపోతుంది. దీనికి ప్రత్యేకించి వేరే కూరలు అవసరం లేదు. ఇంకా చట్నీ, పెరుగు ఇవన్నీ ఉంటాయి కదా, సరిపోతుంది. ఒకవేళ మన దగ్గర పాపడ ఉంటే పాపడ వేసుకోవచ్చు, అంతే. ఇంకేం అవసరం లేదు. పాపడ ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, అంతే. చట్నీ, పెరుగు, అంతే. ఒక సింపుల్ కర్రీ ఫుల్గా లంచ్ చేసేటట్టు ఉంటుంది. ఇక మనమైతే ప్రత్యేకించి వీడియోల కోసం అయితే ఏది చేసేది లేదు. జనరల్గా నేను ఇంట్లో ఎట్లా వండుకుంటాం, డైలీ రొటీన్ ఎట్లా ఉంటుందో అదే కదా చూపించడం. అట్లా రైస్ అయితే ఉడుకుతుంది.
ఇక 10 నిమిషాలలో వేరే పనులు ఉన్నాయి, చేసుకొని వద్దాం. ఈ వాటర్ను కూడా మనం గులాబీ మొక్కలకు అట్లా పోస్తే కూడా మంచిదే. పోద్దాం. పాలకూర పప్పులో పోపేస్తున్నా. జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై అయినాయి. స్టవ్ బంద్ చేసి కరివేపాకు వేసి అందులో ఎండుమిర్చి ఎక్కువ ఫ్రై కావాలి, అప్పుడే ఇది టేస్ట్ ఉంటుంది. చక్కగా ఉంది. ఇక ఇప్పుడు వంట అయింది కాబట్టి నువ్వుల ఉండలు చేద్దాం అనుకుంటున్నా. ఇక మొన్న బెల్లం తెప్పించిన, ఆ బెల్లాన్ని కొంచెం వాటర్ వేసి ఉంచితే కరుగుతుంది. ఈ లోపల నువ్వులు వేయించుదాం. నువ్వులు చిటిచిట అంటున్నాయి అంటే ఫ్రై అయినట్టే లెక్క. ఇక చాలాసార్లు చేసేదాన్ని, ఈ మధ్య కొంచెం తక్కువ అయిందని అనొచ్చు. ఇక నువ్వులు ఉండలు చేస్తున్నాయి ఈరోజైతే. అయితే బెల్లము 2-3 రకాలు ఉంటుంది. ఉప్పు బెల్లం అని, చిన్న ఉండల్లాగా దొరికేటి, ఇదేమో అరిసెల బెల్లం అని, ఇట్లా రకరకాలు ఉంటాయి. మన దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది చేసిన. అయితే కొందరేమో మెత్తగా అరిసెలు రావాలంటే వాడే బెల్లం వేరే ఉంటుంది, కొందరికి కొంచెం క్రిస్పీగా గట్టిగా రావాలంటే వాడే బెల్లం వేరే ఉంటుంది. ఇది అట్లాంటిది, అరిసెల కోసం తెచ్చిన. అయితే ఈ బెల్లం ఉంది కాబట్టి ఇక ఈరోజు ఈ నువ్వులు ఉండలు చేద్దాం అనుకుంటున్నా. కొన్ని వాటర్ వేసి ఉంచితే అట్లా కరుగుతూ ఉంటుంది, స్టవ్ మీద పెడితే ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే నువ్వులు వేయించుతున్నా. ఇక నువ్వులు వేయించి పక్కకు పెట్టిన తర్వాత మనం పక్కన తయారు చేసి ఈ నువ్వులను వేసుకొని ఉండలు చేసుకోవచ్చు. అయితే ఈ ఎట్లాగో నువ్వుల ముద్దలు చేస్తున్నాం కదా, ఈ ఇంట్లోనే మనం గోందు అని దొరుకుతుంది. ఆ గోందును కూడా వేరే ప్యాన్లో ఫ్రై చేసి అవి మామూలుగా పాప్కార్న్ లెక్క అవుతాయి. అయిన తర్వాత వాటిని పౌడర్ చేసి కూడా మనం ఈ నువ్వులు ఉండలు పాకం వచ్చిన తర్వాత అందులో వేసి కలుపుకోవచ్చు. అదైతే మోకాళ్ళ నొప్పులు అంటే ఎక్కువ వెయిట్ తోటి కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా గోందు చాలా మంచిది అంటారు. అట్లా అది కూడా తింటే మంచిదే. ఇక నువ్వులు ఉండలు కూడా అప్పుడప్పుడు తింటే మంచిది అంటారు. కాల్షియం బెల్లం ఉంటుంది, నువ్వులల్లా కూడా ఉంటుంది కాబట్టి తింటే మంచిది అంటారు. ఇక ఎక్కువ తినద్దు, ఏదైనా రోజు ఒకటి తింటే మంచిదే. ఇక ఇప్పుడైతే నువ్వులు వేగిన తర్వాత మరి నువ్వుల ఉండలు చేద్దాం. పాకం చేసి ఇక ఫ్రై అయిన తర్వాత పక్కకు పెడదాం. చిటిచిట అంటే నువ్వులు ఫ్రై అయినట్టు లెక్క. అంటే నువ్వులు వేయించినాం అయినా అవి తీసి పక్కకు పెట్టి ఇక బెల్లము కొన్ని వాటర్ వేసి ఇట్లా పెట్టిన, మెల్లమెల్లగా కరుగుతుంది. ఇక చూడండి. ఈ లోపల ఇది నేను లంచ్ టైంలో వేస్తున్నాను. నేను లంచ్ చేస్తా. లంచ్ చేసేసరికి ఇది మొత్తం కరుగుతుంది. అప్పుడు మరి నువ్వుల ముద్దలు చేద్దాం మనం. మీ దగ్గర ఒకవేళ గోందు ఉండేది ఉంటే గోందును కూడా వేడి చేసి పౌడర్ చేసి మనం నువ్వుల ఉండలు చేసుకునేటప్పుడు అట్లా కలుపుకుంటే సరిపోతుంది. అది ఎందుకంటే మనకు మోకాళ్ళ లోపల కార్లేజ్ అరిగింది అని అనుకున్నప్పుడు అది వేసుకుంటారు. జనరల్గా అందరు కూడా వాడతారు, మోకాళ్ళు నొప్పులు రాకుండా కాపాడుతూ అంటారు. ఇష్టం ఉంటే వాడుకోవచ్చు. బెల్లం పొయ్యి మీద కరుగుతుంది. ఈ లోపల అల్లం వెల్లిగడ్డలు మనకు రెగ్యులర్గా ఇచ్చిటైనా వచ్చిండు, తీసుకో అంటే తీసుకున్నా. ఆ లోపల బెల్లం పాకం వచ్చింది. ఇక చూడండి. అయితే ఒక పనిని ఒక టైంలో చేయడం కాకుండా కొన్ని రోజులు అలవాటు అయితే 2-3 పనులు ఒకసారి చేస్తాం. ఆల్రెడీ పాకం అవుతుంది. ఇక్కడ నేను లంచ్ చేసిన తర్వాత చేతి కడుక్కున్నానో లేదో అల్లం వెల్లిగడ్డలు వస్తే అవి కొన్నా. ఈ లోపల ఈ పాకం రానే వచ్చింది. ఇక నువ్వులను లేచి కొంచెం చల్లారంగానే చేతికి నెయ్యి లేకుంటే నూనె రాసుకొని బాల్స్ వేసుకోవచ్చు. అయితే చాలా హీట్ ఉంటుంది చేయడం, మనతో అయితే లేదు, బాగా హీట్ ఉందనుకుంటే మాత్రం ఒక ప్లేట్లో నెయ్యి రాసి ఈ బెల్లంలో నువ్వులు కలుపుతాం కదా, ఆ పాకం అంతా కూడా ఆ ప్లేట్లో పోస్తే మనకు పల్లిపట్టిలాగా కట్ చేసుకోవచ్చు. పల్లిపట్టీలు చిక్కీ అంటారు కదా, అట్లా కట్ చేసుకోవచ్చు. ఇక ఏదో ఒక మెథడ్ అయితే ఫాలో కావాలి. ఈరోజైతే నేను అట్లనే చేసిన. ఒక్కొక్కసారి తొందరగా ఆరిపోయి ఉండలు రావు, అట్లా కూడా అవుతుంది. ఎందుకంటే నేను అల్లం తీసుకురావడానికి వెళ్ళేసరికి కొంచెం పాకం ఎక్కువ స్టాండర్డ్ అయినట్టుంది, అందుకే తొందరగా ఆరిపోవడం పెట్టింది. ఈ బెల్లం కూడా వేరే బెల్లం, ఇది మెత్తగా ఉండే బెల్లం కాదు. ఇక కొంచెం బాల్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. మొత్తానికి టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది బెల్లం.
కలర్ కూడా మంచిగా ఉంటుంది. కాకపోతే ఇంకా అది కొంచెం కరకర అన్నట్టుగా ఉంటుంది. అట్లా ఒక్కొక్కటి ఒక రకం. ఇక సరే మరి నువ్వులు వేసేద్దాం. ఇక పాకం వచ్చిందా అని ఎట్లా తెలుసుకోవాలంటే చిన్న గిన్నెలో వాటర్ పెట్టుకున్నా అందులో బెల్లం వేసినట్టయితే దగ్గరికి వస్తూ ఉంటుంది. అంటే స్ప్రెడ్ కాకుండా కొంచెం ఒక కన్నె ముద్దలా ఉంటుందంటే మనకు పాకం వచ్చినట్టే లెక్క. అంతే, అట్లా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని అలా నువ్వులు వేసి తింపుతూ ఉంటే నువ్వులంతా మధ్యలోకే ఒక దగ్గరికి ముద్దలాగా వచ్చినాయి అంటే ఓకే అనుకోవచ్చు. అగో చూడండి, అట్లా ఇట్లా వస్తే సరిపోతుంది. అరిసెలకు కూడా సేమ్ ఇట్లా వస్తే సరిపోతుంది. అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు నువ్వులు వేసేద్దాం. నువ్వులు వేసి రౌండ్గా దింపుతూ ఉంటే ఆ పాకం అంతా కూడా ఆ గిన్నె నుండి సపరేట్గా రౌండ్గా కనిపిస్తుంది. ఆ గిన్నెను వదిలిపెట్టి సపరేట్గా అయినట్టు కనిపిస్తుంది. అట్లాంటప్పుడు మనకు ఇది పర్ఫెక్ట్ అన్నట్టు. ఇక తీసి ప్లేట్లో పోసుకొని కట్ చేసుకోవచ్చు, లేకుంటే బాల్స్ అనే చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక కొలత అంటే 1/2 కేజీ నువ్వులైతే 1/2 కేజీ బెల్లం వేసుకుంటే మంచిది. ఒకవేళ అంత స్వీట్ వద్దనుకుంటే ఒక 50 గ్రామ్స్ తక్కువ వేసుకోవచ్చు. అంటే తినని అంటే ఎక్కువ స్వీట్నెస్ వద్దనుకుంటే, బెల్లం ఏం మరీ స్వీట్ ఏమి ఉండదు, కాకపోతే అట్లా కొంచెం తక్కువ వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు, చేసుకోవచ్చు. ఇక అట్లా అంతే. ఇక ఇప్పుడు ఇదంతా ఇట్లా కలుపుతూ ఉంటే ఆ గిన్నె నుండి విడిపోయినట్టుగా రౌండ్గా మనకు అనిపిస్తుంది. అట్లాంటప్పుడు ఇక తీసి ప్లేట్లు వేసుకుంటే సరిపోతుంది. ఇక చూడండి, ఇట్లా బాల్స్ వేసుకుంటే సరిపోతుంది. బాగా ఆరిపోతే కూడా ఉండలు రావు. అట్లాంటప్పుడు కొంచెం మళ్ళీ స్టవ్ మీద వేడి చేసుకుంటే మళ్ళీ చేసుకోవచ్చు. మొత్తానికి ఇట్లా నువ్వుల ఉండలు కూడా తయారు చేసుకోవచ్చు. ఇది వారం 15 రోజులు కూడా నిలువ ఉంటాయి. పిల్లలకు ఈవినింగ్ స్నాక్ లాగా ఇవ్వచ్చు. ట్రై చేయండి మరి.